మొత్తానికి వరదతో మొత్తం అంతా కూడా విజయవాడ అంతా కూడా ఇలా అయిపోయిందండి. ఆ చుట్టూ మొత్తం అన్ని ఏరియాలు కూడా మునిగిపోయాయి. తర్వాత వచ్చేసి మున్సిపాలిటీ వాళ్ళు అయితే ఎక్కువ శాతం ఇటు సింగనగర్ ఏరియా నుంచి అన్ని వైపులకి వెళ్తూ ఉంటారనమాట వర్క్ చేయడం కోసం. వాళ్ళు లేకపోతే ఇంకా రోడ్లన్నీ మామూలుగా ఉండవు కదండి. చాలా వేరే చోట్ల నుంచి చాలా మందిని అయితే పిలిపించారు. అందరూ కూడా చాలా కష్టపడి అయితే పనిచేస్తూ ఉన్నారనమాట. చూస్తున్నారు కదండి, ఇంకా బురద మట్టి ఇవన్నీ కూడా పేరుకుపోయి ఉన్నాయి ఆ గోడలకి. అలాగే ఇంకా కింద చుట్టూ అంతా కూడా పేరుకుపోయి ఉంది. ఈ గిన్నెలు అయితే ఎప్పుడు తోమాలి ఏంట్రా బాబు అన్నట్టయితే చూస్తుంటేనే భయం వేస్తుంది. ఇంకా వాటిని అయితే వదిలించాలండి. ముందు హౌస్ ఈ బయట అయితే క్లీన్ చేద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నాము. తర్వాత ఏంటంటే ఆ ఫ్లడ్ వచ్చిన సమయంలో కొన్ని సామాన్లు అయితే ఇలా గోడ మీద అయితే పెట్టేశామండి. అవన్నీ కూడా నేనైతే మీకు ఇలా పెట్టామని చెప్పి చూపిస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఇది ఎలా చేయాలిరా బాబు, ఈ బురద అంతా ఎలా పోతుంది ఏంటి అని అనిపించింది. కొంచెం బురద కూడా అయితే ఎండిపోయిందండి. కొంత అక్కడక్కడ తడిగా ఉన్నా సరే ఎక్కువ శాతం బురద అయితే ఎండిపోయింది అనమాట. ఇక్కడైతే వర్షం పడింది కదా, అందువల్ల ఏంటంటే అలా తడిగా అయితే ఉంది. ఇక చెత్త చెదారం అంతా కూడా లోపలికి అయితే కొట్టుకొచ్చేసిందండి. కొన్నేమో పిల్లల బొమ్మలు అయితే ఇంట్లో ఉంటే అవన్నీ కూడా ఇంట్లో నుంచి అయితే బయట అయితే పడేసామండి. మనం ఎంత శుభ్రం చేసుకున్నా సరే గబుక్కున్నాం పిల్లలు అయితే నోట్లో పెట్టేసుకుంటారు కదా, మళ్ళీ ఎక్కడ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తాయని చెప్పి నేను అవన్నీ కూడా పిల్లలు ఎక్కడ వాడతారో అని చెప్పి మళ్ళీ అవన్నీ కూడా నేనైతే బయట అయితే పడేస్తూ ఉన్నాను అనమాట. ఎక్కువ పిల్లలు నోట్లో పెట్టుకుంటూ ఉంటారు కదండి. ఇంకా ఏంటంటే వాళ్ళు కామన్గా వెళ్ళిపోతూ ఉంటుంది నోట్లోకి. మళ్ళీ అలాంటివి కడిగి పెట్టినా సరే మళ్ళీ ఎక్కడ నోట్లో పెట్టుకుంటారని మొత్తం అన్ని బొమ్మలు కూడా పడేసానండి. ముందు రోజు అంతా కూడా బొమ్మలన్నీ కూడా పడేసాను అనమాట. ఇంకా పనికొచ్చేయి పనికిరాని మొత్తం అంతా ప్లాస్టిక్ ఐటమ్స్ కాబట్టి ఎందుకైనా మంచిదని పడేశాను. ఫైర్ ఇంజిన్ ద్వారా వచ్చి క్లీన్ చేస్తున్నారు కానీ ఏంటంటే మరి అప్పటి వరకు వస్తే ఎండిపోతుందని చెప్పి ఇంకా మేమైతే క్లీన్ చేసుకున్నామండి. ఏంటంటే వాళ్ళకి కూడా పాపం ఎన్నం చేస్తారు, ఇంకా ఖాళీ లేదండి. కాల్ చేసాం కానీ ఖాళీ లేదు, అయిపోయిన తర్వాత వస్తామని చెప్పారు. ఇంకా సరే ఈ లోపు అంతా కూడా ఎండిపోతుందని చెప్పి మొత్తం అంతా హౌస్ ఇంకా బయట ఇదంతా కూడా మేమైతే క్లీన్ చేసుకున్నామండి. ఇంకా మ్యాక్సిమం ఏంటంటే మన చేతితో మనం చేసుకున్న పని వేరేలాగా ఉంటుంది కదా, అందుకే మొత్తం అంతా కూడా నీట్గా క్లీనింగ్ అయి చేసుకున్నాం. ముందు ఏంటంటే వరద నీటి కంటే కూడా ఎక్కువ డ్రైనేజ్ వాటర్ అయితే బాగా వచ్చాయండి. ఆ స్మెల్కి మామూలుగా లేదండి బాబోయ్, భరించలేకపోయాం అనమాట. ఇంకా ఒక లెక్కని చెప్పాలంటే మనిషి చనిపోతే ఎలా వస్తుందో స్మెల్ అంతకంటే ఘోరంగా అయితే వచ్చిందండి. ఇంట్లో బయట అదంతా కూడా ఇదంతా ఎప్పుడు పోతుందని చెప్పి అనుకున్నాం కానీ చాలా టైం పట్టిందండి ఆ స్మెల్ అంతా పోవడానికి. ఇంకా ఇదంతా ముందు అసలు బయట అంతా క్లీన్ చేద్దామని చెప్పి ఇది బయట అంతా క్లీన్ చేస్తూ ఉన్నాం. ఏదో కొంచెం వేసామండి చెత్త. తర్వాత ఏం చేశారంటే చుట్టుపక్కల ఆ రోడ్లో ఉన్న వాళ్ళందరూ తీసుకొచ్చి దగ్గర పక్కన ఇల్లు ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి మా ఇంటి ముందే పడేశారండి. అందులో మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కడికక్కడ బిజీగా ఉండి చెత్త తీసుకురావడానికి అన్ని ఏరియాలు చెత్త తీసుకెళ్ళాలి కాబట్టి చాలా టైం అయితే పట్టిందండి. ఇంకా 2-3 డేస్ వరకు అయితే ఇంటి ముందు అయితే చెత్త అలాగే ఉంది. చూస్తున్నారు కదండి అసలు బురద అంతా కూడా ఎలా ఉందో ఏంటో అనేది. అసలు మనకి కాలువల్లో వస్తాయి కదా వాటరు, బురద నీళ్ళు అట్లా ఉన్నాయండి. ముందైతే రావడం కూడా డ్రైనేజీ వాటరే వచ్చాయండి. అంటే ముందు డ్రైనేజీలు మునిగి తర్వాత పైనుంచి వరద నీళ్ళు అయితే వచ్చాయి. ఇప్పుడు రెండు కూడా మిక్సింగ్ అయిపోయి ఇలా అయితే తయారయ్యాయి అనమాట. ముందు పైన వాటర్ పోసి కడుగుతుంటేనే ఇలా వచ్చిందండి బురద. ఇంకా నీట్గా క్లీన్ చేస్తే ఇంకెలా వస్తుందని చెప్పి ముందు పైన వాటర్తో అయితే క్లీన్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా గోళ్ళన్నీ కూడా బాగా మట్టి అంతా కూడా పట్టేసేసి అవంతా కూడా ఎండిపోయాయండి. కడగడానికి అయితే మ్యాక్సిమం ఒక 4 hours వరకు అయితే పట్టిందండి. అక్కడ నుంచి బయట వరకు కడగడానికి 4 hours పట్టింది టైము. ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకెక్కువైతే క్లీన్ చేయాల్సి వచ్చిందండి. ఇదే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అయ్యాయి ఎక్కడ వస్తాయి ఏంటో అన్నట్టు వాళ్ళనైతే క్లీన్ చేసేటప్పుడు రానివ్వలేదండి. ఇంకా నేను మా హస్బెండ్ వచ్చి ఇలా క్లీన్ చేస్తూ ఉన్నాము. అయినా సరే పిల్లలు వినట్లేదన్నమాట, రానివ్వకుండా క్లీన్ చేసామండి. ఎందుకంటే డ్రైనేజీ వాటర్ కూడా మిక్స్ అయింది కదా, అందువల్ల మళ్ళీ భయం వేసి వాళ్ళని రానివ్వలేదు. చూస్తున్నారు కదండి ఇంకా ఎంత కడిగినా కూడా బురద అయితే వస్తూనే ఉందన్నమాట. ఇంకా డ్రైనేజీ వాటర్ కూడా ఎలా వస్తున్నాయో చూడండి. అందులో మాకేంటంటే వాటర్ కూడా సరిగా వెళ్ళవండి, ఇట్లా కర్రతో మేమైతే తోసుకోవాల్సి వస్తుంది. ఇంట్లో కూడా అంతేనండి, ఇంట్లో కూడా ఇలా కర్రతో అయితే తోసుకోవాలి. హోల్స్ కూడా లేవు. ఇల్లు కడగడమేమో కానండి 1 గంటలు అయ్యే పని మాకు 3 గంటలు పట్టిందండి హోల్స్ లేకపోవడం వల్ల. ఇక్కడ బయట కూడా 4 గంటలు అయితే పట్టిందండి మనకి గంటలు అయిపోయే పని. ఈ హోల్స్ అనేది సరిగా ఉంటే ఇట్లా వాటర్ కూడా త్వరగా వెళ్ళిపోయి మేము క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉండేది. మాకేమో ఎదరేంటంటే పల్లంగా ఉండేసరికి కడిగిన వాటర్ అంతా మళ్ళీ వెనక్కి వచ్చేసేసి నాకైతే చాలా టైం అయితే తీసుకుందనమాట.
కడగడం అంతా కూడా చూస్తున్నారు కదండి ఎంత బురద వచ్చిందో. ఇది పైన వాటర్ పోసి కడిగితేనే ఎంత వచ్చిందండి. ఇంక మొత్తం అంతా మళ్ళీ నీట్గా కడగాలంటే ఇంకెంత వస్తుందో మీరు వీడియో మొత్తం చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా ఎలా కడగాలి ఏంటి అబ్బా అని చెప్పి అనుకున్నాము. ముందు వాటర్ పోసాం, తర్వాత ఇంకా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ లిక్విడ్స్ అవి ఉంటాయి కదా అదంతా కూడా చల్లేసాను అనమాట. క్లీన్ చేయడం వల్ల అసలు మామూలుగా ఇబ్బంది అవ్వలేదండి. ఆ హోల్స్ లేకపోవడం, తర్వాత ఏంటంటే వాటర్ వెళ్ళకపోవడం, మళ్ళీ తోసుకోవడం, ఆ నీళ్ళు మళ్ళీ వెనక్కి రావడం, ఇదంతా నాకైతే డబుల్ చాకరీ అయితే అయిపోయింది. దానికి తగ్గట్టు ఈ చెత్త ఒకటి మహా స్మెల్ అనమాట. స్మెల్ అయితే వచ్చినాయండి. అందరూ తీసుకొచ్చి గుమ్మం ముందు పడేసరికి బాగా స్మెల్ అయితే వచ్చిందండి. మా అవస్థలు మామూలుగా లేవండి బాబాయ్. వాళ్ళు వచ్చి తీయడానికి చాలా రోజులు పట్టింది అన్నాను కదా, అప్పటి వరకు అయితే ఈ స్మెల్ని భరించాల్సి వచ్చిందండి. ఇంకా తర్వాత ఏంటంటే మేము ఇక్కడ క్లీన్ చేసుకోవడం, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడం, క్లీన్ చేసుకోవడం, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడం అలా జరిగేదనమాట. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇల్లు కూడా దగ్గర అవడం కూడా మాకు బెనిఫిట్ అయింది. ఎందుకంటే క్లీన్ చేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ఫుడ్ అది తినేవాళ్ళమండి. ఎందుకంటే అంత అట్లా ఉన్నాయండి మనకి క్లీన్ చేసే వాటర్ కానీ అదంతా కూడా. మ్యాక్సిమం ఏంటంటే చాలా టైం పడుతుందండి. వరదేమో కానీ క్లీన్ చేసుకోవడం వరకే మాకు 4-5 days అయితే పట్టిందనమాట ఒక్క క్లీనింగ్కే. ఇంకా మిగతా గిన్నెలు అవన్నీ ఉన్నాయి కదండి, అవి అయితే నానిపోయి డ్రైనేజీ వాటర్లో అలాగే బురదలో నానిపోయి ఉన్నాయి. అవి క్లీన్ చేయాలంటే ముందు భయం అయితే వేస్తుందండి. వాటిని ఎలా కడగాలో ఏంటో అన్నట్టు అదొక భయం పట్టుకుంది నాకైతే. తర్వాత ఏంటంటే హౌస్ క్లీనింగ్కి ఇన్ని రోజులు పట్టిందంటే అవి ఎన్ని రోజులు పడతాయి. తర్వాత వచ్చేసి ఇంకా బట్టలు కూడా అయితే చాలా వరకు అయితే నానిపోయాయండి. ఆ బట్టలన్నీ కూడా నేను వీడియోస్ తీసాను, అవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను, అవన్నీ కూడా చూడండి. బాగా అయితే తడిచిపోయాయి. ఏంటంటే బీరువాలో కూడా అయితే వాటర్ అయితే వెళ్ళిపోయిందనమాట. చూడండి పైప్ పెట్టి కడిగితే ఎలా వస్తుందో. తర్వాత పైప్ పెట్టి వాటర్ పెట్టి కడిగాను, తర్వాత చీపురు పెట్టి రుద్ది కడిగాను. అయినా సరే ఇంకా బురద ఇంకా ఎండిపోయి ఉందండి. అసలు రుద్ది ఎంతసేపు కడగాల్సి వచ్చిందోనండి. వరద వల్ల చాలా వరకు అయితే ఎఫెక్ట్ అయినాయండి. కొన్ని హౌసెస్ అయితే మునిగిపోయాయి అనమాట. అంటే కొన్ని పల్లంలో ఉన్నాయి కదండి. ముఖ్యంగా చెప్పాలంటే జక్కంపూడి కాలనీ, తర్వాత ఏంటంటే వాంబే కాలనీ, రాజరాజేశ్వరిపేట, LBS నగరు, ఇంకా వచ్చేసి కండ్రిక, పాయకాపురం, ఇవన్నీ కూడా చాలా మునిగిపోయాయన్నమాట. ఇంకా చాలా ఇబ్బంది పడ్డారు జనాలు, అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఫుడ్ లేక, వాటర్ లేక, పవర్ లేక చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడిప్పుడే అందరూ కొంతమంది వస్తూ ఉన్నారనమాట. కొంతమంది ఏంటంటే ఎక్కడికి వెళ్ళలేక ఇళ్లలోనే ఉండిపోయారండి. ఇంకా నిన్నటితో వాటర్ అన్ని చోట్ల వెళ్ళిపోయిందనమాట. అంటే వాటర్ని అంతా ఎక్కడన్నా ఉన్నా సరే తోడేశారండి. వాటర్ని అంతా కూడా పైపుల ద్వారా తోడిచ్చేశారు. ఇంకా అందరూ కూడా నిదానంగా అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది ఫైర్ ఇంజిన్ ద్వారా అయితే క్లీన్ చేయించుకుంటున్నారండి. చాలా సామాన్లు పోయాయి, అలాగే ఇంకా ఇల్లు మునిగిపోయాయి. ఇంకా ఫ్రిడ్జ్లేంటి, మిక్సీలేంటి, ఎలక్ట్రికల్ వస్తువులు అయితే చాలా పోయినాయండి అందరికీ కూడా. వరద నీళ్ళు, డ్రైనేజీ నీళ్ళు ఈ రెండు కూడా మిక్స్ అయ్యాయి కదండి. దానివల్ల సామాన్లు, పరుపులు, ఇంకా సోఫాలు, ఇంకా చాలా ఐటమ్స్ అండి, చాలా ఐటమ్స్ కూడా పోయాయి. ఇంకా మాకైతే సరుకులు కూడా తెచ్చుకుని పెట్టుకున్నాం అనమాట అప్పుడే. అవి కూడా ఏంటంటే పైన పెట్టాము, కాకపోతే ఏంటంటే వాటర్లో పడిపోయి నానిపోయి అవి కూడా అయితే ఇప్పుడైతే వాషింగ్ మిషన్ అంతా కూడా క్లీన్ చేసేసి చూస్తున్నారండి, అసలు పని చేస్తుందా లేదా ఏంటి అనేది చూస్తూ ఉన్నారనమాట. ఇంకా వరద నీటిలో పడిపోతుంది అనగా మా వారు ఏం చేశారంటే అక్కడ గ్రైండర్ ఉంటే గ్రైండర్ మీద ట్రే పెట్టి ఇలా వాషింగ్ మిషన్ డోర్ తీసేసి వాషింగ్ మిషన్ మీద అయితే పెట్టారండి. ఒక వైర్ అయితే కట్ అయింది, సరే చూద్దాం ఆన్ అవుతుందో లేదో అన్నట్టు ట్రై చేద్దాం అని చెప్పి ఇలా మా వారైతే అన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు లోపల అదంతా కూడా. చూస్తే ఇలా వైర్ అయితే కట్ అయిందనమాట. సరే చూద్దామని ఇంక ఇట్లా ఆ డోర్ ఉంటే ఆ డోర్ అయితే పెడుతూ ఉన్నారండి. ఇంకా బురద అక్కడక్కడ ఉంది, ఎంత క్లీన్ చేసినా కూడా అయితే పోవట్లేదు అనమాట. సరే మళ్ళీ పెట్టిన తర్వాత ఆన్ అవుతుందో లేదో చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేద్దామని పెడుతూ ఉన్నామండి. వాషింగ్ మిషన్ ఏంటంటే లక్కీగా మేము ఆ గ్రైండర్ మీద పెట్టడం వల్ల సేవ్ అయిందనమాట. ఇంకా లేకపోతే ఇది కూడా మునిగిపోయండి. అంటే ఆ గోడకి సగం వరకు అయితే పైగా వాటర్ అయితే వచ్చేసాయి అనమాట. చాలా సామాన్లు వరకు అయితే పక్కనున్న గోడ మీద అయితే పెట్టేసామండి. బట్టలు కానీ ఇంకా మనం వాడుకునేవి అప్పటికప్పుడే వాటర్ వచ్చినాయి కదా, బయట ఉన్నాయని చెప్పి ఇంక అన్నీ తీసేసి ఆ గోడ మీద పెట్టేసాం. ఇప్పుడు క్లీనింగ్ మొత్తం చేసేసిన తర్వాత ఈ లైజాల్ ఉంటుంది కదా, లైజాల్ అయితే వేస్తూ ఉన్నానండి. తర్వాత నేను మళ్ళీ ఇంకోసారి క్లీన్ అయితే చేయాలని చెప్పి ఇలా లైజాల్ అయితే వేస్తూ ఉన్నాను అనమాట. మళ్ళీ ఇంకోసారి
హౌస్ కూడా క్లీన్ చేసిన తర్వాత దీన్ని కూడా క్లీన్ చేయొచ్చు అన్నట్టు ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇలా అయితే వచ్చిందండి. మొత్తానికి రుద్ది కడిగి ఇట్లా తీసుకొచ్చాను అనమాట. బురద అదంతా కూడా పోయిన తర్వాత అయితే మా ఇంటి సందు అయితే ఇలా ఉందండి. మెయిన్ మా ఇల్లు కూడా డౌన్ అయిపోవడం కూడా అదొక మైనస్ అయిపోయిందండి. ఎందుకంటే వరద నీళ్ళు త్వరగా అయితే ఇంట్లోకి అయితే వచ్చేసాయండి. ఒక గేట్ ఏమో ఎత్తుగా ఉంటుంది, ఇంకో గేట్ కొంచెం డౌన్గా ఉండటం వల్ల దానివల్ల కూడా ఇంకా వాటర్ అయితే త్వరగా అయితే లోపలికి అయితే వచ్చేసాయండి. చాలా ఎలక్ట్రికల్ గాడ్జెట్స్ అయితే చాలా పోయాయి అనమాట. ఏం చేస్తాం, మనకి సడన్గా వచ్చిందని మనం చేసేది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే మళ్ళీ అవన్నీ కూడా కష్టపడి కొనుక్కోవాలంటే చాలా టైం పడుతుంది. ఒక్కసారి వచ్చి మొత్తం అంతా కూడా దోచుకుని అయితే వెళ్ళిపోయింది వరద. ఇదండి క్లీన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది. చూడండి ఎంత నీట్గా అయితే వచ్చింది. ఇంకా అక్కడక్కడ నాకైతే బురద అయితే అనిపిస్తుంది అనమాట. సరే అది మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేద్దాం అన్నట్టు ఇలా అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకుని మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతూ ఉన్నాం అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి హౌస్ అంతా కూడా క్లీన్ చేసాము. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి. ఇప్పుడు వరదలు తగ్గాయేమో కానీ నెక్స్ట్ ఏంటంటే హెల్త్ మీద అయితే తప్పకుండా ఏదో ఒక ఫీవర్స్ ఏయోటి వస్తూ ఉంటాయండి. మీరందరూ కూడా విజయవాడలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా అయితే ఉండండి.